ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. సో ఇవాళ డే 14 యాక్చువల్గా. నిన్న డే 13 నేను వాకింగ్ కుదరలేదు, చేయలేదు. సో ఇవాళ కూడా నేను 1 అవర్ గోల్ రీచ్ కాలేను, హాఫ్ అన్ అవరే టైం పెట్టుకున్నా ఇవాళ కూడా. సో ఇవాళ మార్నింగ్ ఇప్పుడు వచ్చేటప్పుడు వెయిట్ చూసుకోలేదు. రోజు డైలీ మార్నింగ్ వెయిట్ చూసుకున్న తర్వాతనే వాకింగ్కి వస్తాను. సో ఇవాళ మాత్రం డైరెక్ట్ వాకింగ్కి వచ్చేసాను. వెళ్ళేటప్పుడు వెయిట్ చూసుకుని అప్డేట్ చేస్తాను. సో నేనేమనుకుంటున్నా అంటే, సో వెయిట్ తగ్గకపోయినా కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నా కాబట్టి వెయిట్ గెయిన్ అయితే అయ్యి ఉండనేమో అని చెప్పేసి అనుకుంటాను. సో ఆ చేంజ్ ఏంటో మళ్ళీ వెయిట్ చెక్ చేసుకుంటే బాగుండేది ఇవాళ మార్నింగ్ ఫస్ట్ చెక్ చేసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు వర్కౌట్ చేసిన తర్వాత ఎంతో కొంత వెయిట్ లాస్ అవుతాం కాబట్టి ముందే చెక్ చేసుకుంటే బాగుండేది. బట్ నాకు వీలు పడలేదు. చూద్దాం, మనకి ఎట్లయితే ఉంది, వెయిట్ లాస్ అవ్వడమే కదా ఇంపార్టెంట్. సో ఇంకా ఎవరైనా ఈ వీడియోస్ చూసి కానీ మామూలుగా హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసం కానీ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ రేపు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే, హాస్పిటల్స్కి వెళ్తే చూసిన హాస్పిటల్స్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడే మనకు అట్లున్నప్పుడు మనమే పోయి ఉంటే ఎట్లుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. సో అంత దూరం తెచ్చుకోకుండా మన హెల్త్ మీద మనం ఇప్పుడే కాన్షియస్ పెట్టుకొని, ఎవరైతే తన హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నారో వాళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ చేసినా ఫిట్నెస్ పర్లేదు. కానీ హైట్ కన్నా కనుక వెయిట్ కనుక ఎక్కువ ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, లేకపోతే స్పోర్ట్స్, షటిల్, ఏదో ఒకటి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. డే 14 బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్.